ఈరోజు సండే కదా, చికెన్ తెచ్చుకున్నారా? ఒకవేళ మీరు తెచ్చుకుంటే ఇలా చేసుకోండి. ఈ మసాలా వేసుకొని ముందుగా ఒక ప్యాన్లో ధనియాలు వేయించుకోవాలి. నెక్స్ట్ చెక్క, లవంగం, యాలకులు, షాజీరా, మిరియాలు, ఒక అనాస పువ్వు, జీలకర్ర. అయిపోయాయి అనుకున్నారా? ఇంకా లేదు. ఒక గుప్పెడు మకానా, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇవి మాడిపోకుండా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీలో శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులో అల్లం, వెల్లుల్లి, పసుపు పేస్ట్, మనం ముందుగా వేయించుకున్న మసాలాలన్నీ పౌడర్ పట్టు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర మొత్తం వేసుకొని ఇలా కలుపుకోవాలి. మసాలాలు ముక్కలకు బాగా పట్టుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే గసగసాలు, జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. మరీ అంత మెత్తగా వద్దు, కోర్స్గా. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, చెక్క, లవంగం, అనాస పువ్వు, మిరియాలు వేసుకొని అవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కలు దూరగా వేగిన తర్వాత మనం మసాలా పట్టించిన చికెన్ని 1/2 గంట పాటు పెట్టుకున్నాం కదా పక్కన, అది వేసుకోవాలి. అది వేసుకొని మొత్తం కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా చికెన్ వేయించుకున్న తర్వాత చికెన్తో పాటు మసాలాలన్నీ కలుపుకుంటాం కదా, చికెన్ వేయగా అందులోనే కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు జీడిపప్పు, గసగసాలు, మసాలా పొడి మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. ఆ పౌడర్ వేసుకుని 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కారం సరిపోతే కారం వేసుకోవాలి. ఇప్పుడే మొత్తం బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి గ్రేవీ కోసం. మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ ముక్కలకి మసాలాలు పట్టి అలాగే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, సో కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలంతే. చికెన్ బాగుంది కానీ గుజ్జు లేదు, గ్రేవీ లేదని కంప్లైంట్ చేస్తారు కదా, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి. చికెన్ ముక్కలు అలాగే గుజ్జు ఇలా ఉండేది దోశలోకి, మసాలా అన్నంలోకి, బిర్యానీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది.